మనని మరువని దేవుడు, మారని దేవుడు, తల్లి మరిచిన, తండ్రి విడిచిన, స్నేహితులు మనల్ని దూరము చేసిన, బంధువర్గాలు మనల్ని చూసి హేళన చేసిన, మారని ప్రేమ, మరువని ప్రేమ మన యేసుక్రీస్తు ప్రేమ. మన దేవుడు అంత ప్రేమ స్వరూపి, అంత దయామూర్తి, అంత ఆదరణకర్త. మన జీవితంలో మనతో ఉన్నప్పుడు మనకు దిగులెందుకండి? మనకు చింత ఎందుకు? మనకు బాధ ఎందుకు? ప్రతి సమయంలోనూ, ప్రతి క్షణములోనూ, ప్రతి గడియలో ఆయన మనకు తోడుగా ఉంటున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు దిగులు చెందాలి? ఆయన సర్వాధికారి, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తిమంతుడై ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి? మనం ఎందుకు ఆవేదన వ్యక్తం చేయాలి? మన ప్రభు మన పక్షముగా ఇన్ని కార్యములు జరిగించిండు, ఎన్నెన్నో అద్భుతములు మన జీవితంలో జరిగించిండు. మనము కోల్పోయిన వాటిని తిరిగి దయచేసిండు, జీవితాలను కట్టిండు, ప్రేమగా చూసిండు. నీ తల్లి నీ తండ్రి చూపించకపోయినా సరే ఆయన నీ మీద అక్కర్లు కలిగి నీ ప్రతి అవసరతను తీర్చి నిన్ను తన కుమారునిగా, తన కుమార్తెగా నిన్ను అంగీకరించడానికి కారణం ఏమేముంది? కేవలము నువ్వు దేవుని కుమారుడివై, దేవుని కుమార్తెవై ఉన్నందున, ఆయన పోలిక చొప్పున నువ్వు రూపించబడినందున ఆయన నీ మీద ప్రేమ కలిగి ఉండు, అపారమైన ప్రేమ కలిగి ఉండు. ఆ ప్రేమను వదిలిపెట్టి, ఆ ప్రేమను విడిచిపెట్టి ఎలా నువ్వు దేవునికి దూరముగా పారిపోగలుగుతున్నావు? ఈ లోకము ఏమి ఇచ్చింది నీకు? ఈ లోకము నీకు ఏమి నీకు ఇచ్చింది? ఎలా దాన్ని మీరు దేవుని ధిక్కరించగలుగుతున్నారు? ప్రియమైన వారులారా, నా ప్రభువు గొప్పవాడు, నమ్మకమైన వాడు, ఇంకా కూడా నడిపించే దేవుడే ఉన్నాడే కానీ మిమ్మల్ని బాధ పెట్టాలనే దేవుడు కాదు. ఆయన విమర్శించే దేవుడు కాడు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులు ఉండవాలని ఆయన కోరుకుంటుండే కానీ పాపము మనలో చేరాలని, పాపముతో నిండిన ఆచారాలు మనం అనుసరించకూడదని ప్రభు ఆశపడుతుండు. కనుక నా జీవితము బాగుపడాలని, నువ్వు నేను సంతోషంగా ఉండాలని, ప్రభువులో గడపాలని, ప్రభుతో ఆనందించాలని, ప్రభుతో ఆయనతో నిత్యము బద్ధులమై ఉండి ఆయన యొక్క పరిచర్లో వాడబడాలని, ఆయనతో కలిసి మనము సంతోషంగా ఉండాలని, ఆయన రాకడ వచ్చినప్పుడు అనేకులు మనం ఎత్తబడే విధముగా ఉండాలనే కానీ, ఆ ఎత్తబడాలని ప్రభు కోరుతుండే కానీ మనము విడవబడడానికి ఆయన కోరడం లేదు. అందుకే ఆయన మనల్ని అంతగా ఖచ్చితంగా ఖండిస్తుండు. నువ్వు పాపము చేయకూడదు, ఎందుకంటే నువ్వు నా కుమారుడివి, నేను పరిశుద్ధును, నువ్వు పరిశుద్ధుడై ఉండాలి. ఆ పాపపు బీజము నీలో ఉండకూడదు, ఆ పాపపు క్రియలో నీలో ఉండకూడదు. నేను మీకోసం సమస్తమును వదిలిపెట్టి, ఇదిగో ఆ సింహాసాన్ని విడిచిపెట్టి మీకోసం ఈ భూలోకాన్ని ఒక రిక్తుకునిగా, దాసునిగా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూడా ప్రభు అంటే కాదు, నా తండ్రి చిత్తం మీరు నెరవేర్చాలి. మీరు తండ్రి ప్రార్థన చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. నిజమైన భక్తి ఎక్కడ? నిజమైన యొక్క విశ్వాసం ఎక్కడ? చేసే కార్యములు చేస్తున్నారు, చేసే దోషార్పులు చేస్తున్నారు, అపవిత్రమైన కార్యములు చేస్తున్నారు. అయినా మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి ప్రభు అని మొరపెడుతున్నారు. ఇది కాదు. ఇదా ప్రభు కోరుతుంది? ఇదా ప్రభుని ఎందు ఆనందిస్తుంది? నిజంగా ప్రభుని ఎందు ఆనందిస్తుండా, లేదంటే దుఃఖపడుతుండా? ఒకసారి మనము గ్రహించుకోవాలి. మన వల్ల ప్రభు దుఃఖపడకూడదు, మన వల్ల ప్రభు ఒక నామము దూషింపకూడదు, మన ద్వారా ప్రభు యొక్క నామానికి అపకీర్తి ఉండకూడదండి. ప్రభు నమ్ముకున్నానని చెప్పి చేసే కార్యములు, అడ్డమైన కార్యములు, చేసేవన్నీ అశుద్ధమైన కార్యములు, మళ్ళీ ప్రభు నన్ను ఆశీర్వదించాలి, నన్ను దీవించాలి, యేసు నామములో నేను అడుగుచున్నానంటే దేవుని నామానికి అవమానం. చూడండి, దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ ఒక్కటి కూడా ఆయన నోట్ చేస్తుండు, రాస్తుండు. దేవుడు చూస్తున్నాడని గ్రహించు. దేవుడికి కళ్ళున్నాయి, దేవునికి చెవులు ఉన్నాయి, ఆయన మాట్లాడగలుగుతాడు. ఎంతమంది వేషధారమైన భక్తి జీవితములు, నడకలతో ప్రభువుని విసర్జిస్తూ ఇష్టానుసారమైన జీవితంలో గడుపుతున్నారు. ప్రభు ఎంత ప్రేమ స్వరూపు, అంత రోషము కలిగిన దేవుడు, అంత కఠినము కలిగిన దేవుడు అంటుండు.
నేను నీ దేవుడిని యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుణ్ణి అంటుండు. దేవుని కంటే ఇంకా మనం దేని ఎక్కువ ప్రేమిస్తున్నాం? దేని మీద ఎక్కువ ఆశ కలిగి ఉన్నాం? దేని మీద నీ యొక్క ఆశతో ఉన్నావు? లోకం మీద ఆశ ఉంటే దాన్ని విడిచిపెట్టు. ఇస్తారు ప్రభువును నువ్వు ఆశ్రయించు, ప్రభువుని కనపరుస్తుండు. నీకు ఏది కావాలో ఆయన దయచేస్తుడు, ఏది నువ్వు పొందుకోవాలో అది ప్రభు దయచేస్తుడు. అంతేకాని నీ ఇష్టానుసారంగా పొందుకోవడానికి కాదు. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళితే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించగలిగితే ప్రభు యొక్క ఆశీర్వాదానికి బదులుగా దేవుని యొక్క కోపంని, దేవుని యొక్క శాపం అనేది మన మీదకి రాస్తుంది. కాబట్టి బహు జాగ్రత్తగా గమనించాలి. ప్రభువు ఎంతగా మన మలినమైన మన బ్రతుకులను కనీసం మనము ఒక మురికి గుండా వెళ్ళాలంటేనే మనము ముక్కు మూసుకొని వెళతాం. ఆ మురికి వాడ సందులో కూడా మనం వెళ్ళలేము. అలాంటిది మట్టి యొక్క మనము శరీర కార్యములలో చేసిన అనేకమైన పాపపు క్రియలన్నీ మనలో పెట్టుకొని, మన హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు. దేవుని ముద్దు పెట్టుకుంటున్నాడు. మనం కనీసం ఒక బురదను చూస్తేనే మనం సేదరించుకుంటాము, అసహించుకుంటాము. కానీ వాటిని తుడిచివేసి ప్రభు మనల్ని హత్తుకుంటుండు. ఎందుకంటే ఆ ప్రేమ మనలో ఉంటేనే మన శత్రువునైనా మన మిత్రునైనా మనము ప్రేమించగలుగుతాం. మనము ప్రేమగా జీవించగలుగుతాం. ఒకరి మీద చెడ్డ మాటలు ఉండవు, ఒకరిని హెచ్చు పొగిడించే మాటలు ఉండవు. అందరినీ కూడా ఒకే విధముగా మనం ప్రేమించగలుగుతాం. అలాంటి స్వభావం లేకనే కదా ఈరోజు కుటుంబాలు చెదిరిపోవడానికి, సంఘాలు చెదిరిపోవడానికి, సంఘాలు నిలకడగా ఉండకపోవడానికి. దేవుని ప్రేమను మనం అనుభవించాలంటే దేవుని దగ్గరికి వస్తేనే, పరిశుద్ధమైన గ్రంథములోని మాటలు గాయకొని హృదయానుసారంగా మనం నడుచుకుంటేనే వాటిని మనము పొందుకోగలుగుతాం. ఆ ప్రేమని విడిచిపెట్టి వాడి బాగుపడితే ఓర్వలేని తనము, వాడి గురించి చెడ్డ మాటలలో చెప్పటము, ముసలమ్మ ముచ్చట్లు వద్దండి. బయటికి వెళితే దగ్గరున్నప్పుడు అభిమానించి, దూరం వెళితే చేదరించుకొని అంటే చెడ్డ మాటల్లో చెబుతూ, ఇది దేవుని ప్రేమ అంటారా? ఇది దేవుని ప్రేమ అంటారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నువ్వు నిజముగా ఆయన ఆజ్ఞలో మొదటి ప్రధానమైన ఆజ్ఞ ప్రేమే అంటుండు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో నువ్వు చెప్పనవసరం లేదు, నీ క్రియలు చెప్తాయి. నువ్వు దేవుణ్ణి బయలుపరుస్తున్నావని, దేవుని చూపిస్తున్నావని. నువ్వు బైబిల్ పట్టుకొని అవసరం లేదు, బైబిల్ పట్టుకొని నువ్వు సంఘానికి పోనవసరం లేదు, బైబిల్ పట్టుకొని నువ్వు స్వార్థన చేయనవసరం లేదు. నీ క్రియల ద్వారా అన్యులు రక్షింపబడాలి. నీ క్రియల ద్వారా దేవుని నమ్మాలంటే వారు నిన్ను ఆశ్రయం చేసుకొని దేవుని నమ్మాలి. అది దేవుని యొక్క గుణగుణ లక్షణాలు కోరుకుంటున్నది. అది దేవుని ప్రేమ. ఎదుటివారిని చూస్తేనే కనీసం ఎదుటివారితో మాట్లాడాలంటే మొహం ఇరుపులు. అది దేవుని ప్రేమ ఎలా అవుతుంది? అది దేవుని ప్రేమ ఎలా అవుతుందండి? మనము దేవునిలో అంటుగట్టబడాలంటే, దేవునితో నిలకడమైన స్వభావం కలిగి ఉండాలంటే, దేవునితో స్థిరమైన ఆలోచన కలిగి ఉండాలంటే దైవికమైన ప్రేమను మనం అనుసరించాలి. దైవికమైన ప్రేమను మనం పొందుకోవాలి. ఆ ప్రేమ ఉంటేనే నీ పొరుగువాన్ని ప్రేమించగలుగుతావు, నీ యొక్క శత్రువును నువ్వు ప్రేమించగలుగుతావు, వారి అక్కరలో నీ అక్కరగా మార్చుకుంటావు, వారి బాధలు నీ బాధలుగా అంగీకరిస్తావు. అలా ప్రేమ లేనప్పుడు దేవునికి మనము సంబంధి కాము, దేవునికి మనము కుమారులము కాము. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమను గైకొన్నవాడే దేవుని చూడగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.